దేశంలో వ్యాపారులుగా వర్తకులుగా గుర్తింపు పొందిన ఆర్యవైశ్యులు దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడంలో మరింత కీలక పాత్ర పోషించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాస్ కోరారు. హైదరాబాద్ లో గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వైశ్యులు సమాజం యొక్క సామాజిక ఆర్థిక స్థితిని ఉన్నతీకరించడం, హక్కులను పరిరక్షించడం, వాణిజ్య రాజకీయ రంగాల్లో ముందుకు రాణించాలని శ్రీనివాస్ సూచించారు. కష్టపడి పనిచేసే గుణం, అంకిత భావం, వ్యవస్థాపక స్ఫూర్తి వల్ల వైశ్యులు భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతూ దేశ జీడీపీ వృద్ధికి కూడా దోహదపడుతున్నారని తెలిపారు. కేవలం లాభాలు సంపాదించడమే కాకుండా సామాజిక సేవ, దాతృత్వంలో వైశ్యులు ఎల్లప్పుడూ ముందుండాలని కోరారు. ఎంత బలంగా ఉంటే చిరస్థాయిగా కమ్యూనిటీ చాలా అభివృద్ధి చెందుతుంది అనే దాంట్లో డౌట్ ఏం లేదు. మనకెన్ని చాలా రకాలైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ సంఘాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందడానికి ఈ రకమైనటువంటి గ్లోబల్ వైశ్య లీడర్స్, బిజినెస్ లీడర్స్ అనే ప్లాట్ఫామ్ కూడా ఎంతో ఉపయోగపడుతుందని చాలా ఘంటాపదంగా చెప్పొచ్చు. మన ఈ కలయిక బిజినెస్ అనే ఉద్దేశంతో బాంధవ్యాన్ని గట్టిపరుచుకునేటటువంటికి ఏర్పరచుకున్నటువంటి వేదిక. ఇది ఒక బిజినెస్ ఒకటే కాదండి, 360 యాంగిల్స్లో 360 డిగ్రీలలో ఈ వేదిక పనిచేస్తూ ఉంది.